సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మాకు ఖాళీ స్థలం అనేది ఉండేది రోడ్డు పక్కన. అందులోనే శుభకార్యాలు నెక్స్ట్ ఈ దసరా పండుగలు వినాయక చవితిలో చేసుకుంటారు. మేము యాక్చువల్గా రచుకున్నామండి. యాక్చువల్గా అక్కడ మాకు ఏ ఫంక్షన్ చేయాలనో 60-70 వేలు కట్టేసి దీంట్లో చేసుకోవాల్సినంత పరిస్థితి అయితే మా దాంట్లో ఎవరికీ లేదు. సో అక్కడ ఒక 500 మంది భోజనాలు పెట్టుకోవడానికి ఆ స్థలంలో మేము రిప్లేస్ చేసుకునేటోళ్ళని. అదేంటంటే సాహిబ్ గారు ఉండేవారంటే అక్కడ ఫోన్లే కట్టేవారు. ఆయన కట్టుపక్క భాస్కర్ గారి వే ఉండేది. ఫోన్లే కట్టున్నారు కదా అని చెప్పేసి ఇటుపక్క మేము వెళ్ళడానికి అని చెప్పి చుట్టూ తిరిగి గ్రామం చుట్టూ తిరిగి వెళ్ళాక చిన్న గేట్ అయితే పెట్టారు. ఆ గేట్ నుంచి మేము ఫోన్లే కట్టించుకునేటోళ్ళని. అది 2013లో నమ్మి సత్యనారాయణ గారు అని చెప్పి ఆయన సాహిబ్ గారి దగ్గర స్థలం కొనుక్కోవడం అయితే జరిగింది. జరిగిన తర్వాత అక్కడ చాలా సార్లు 2013 కొన్న తర్వాత కూడా మేము అక్కడే వినాయక చవితి పండుగలు దసరా పండుగలు మొత్తం ఏ కార్యక్రమం ఏ స్థానంలోనైనా సరే ఆ స్థానంలో మేము చేసుకునేటోళ్ళని. 2013 తర్వాత 2022లో ఆయన కన్స్ట్రక్షన్ చేశారు సార్. కన్స్ట్రక్షన్ చేసే వరకు మాకేమీ తెలియదు. మొత్తం ఆయన మాది 20 అడుగుల రోడ్నేమో 60 అడుగుల రోడ్డు కింద చూపించి ప్లాన్ అప్రూవల్ తీసుకొచ్చి G+2ని G+4గా కన్స్ట్రక్షన్ చేశారు. దానికి ఒక షట్ బ్లాక్ లేదు. నెక్స్ట్ ఆ DP కిట్ అనేది మన జీవీఎంసీ కాలం ఏదైతే ఉందో ఆ కాలం మీద పిల్లర్ వేసి ఆ పిల్లర్ మీద ట్రాన్స్ఫార్మర్ పెట్టి కట్టారండి. దానికి మేము 2023లోనే మొత్తం అందరితో మాట్లాడితే అప్పటికే అక్కడ ఏరియా కార్పొరేటర్ అయిన బర్కత్ అలీ గారికి 5 లక్షలు ఇచ్చామని చెప్పి అన్నారు. ఆయన ఇచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చి నిలబెట్టామని ఊరు గ్రామస్తులు అందరి సమక్షంలోనే. ఆ విషయంలో కేకరాజు గారు కూడా చెప్పాము. ఆయన నీతితో నిజాయితీతో పనిచేయడం వల్ల సొంత పార్టీ వాళ్ళు అయినా సరే నిలబెట్టి మాట్లాడారు. ఆయన డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ ఒప్పకుండండి, డబ్బులు లేని వాళ్ళందరి వరకు నేను నిలబడతానని చెప్పి ఆ రోజు ఆయన చెప్పారు. జీవెన్సీ దీంట్లోనే కింద చూసి మీరు పైన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారని చెప్పేసి ఆయనకి ఆల్రెడీ మొత్తం అందరూ మీడియా మిత్రులను మొత్తం అంతా ఇది ఏపీ ట్రాన్స్పోర్ట్కి అందరికీ ఇచ్చేది. DP కిట్ ఎలా పెట్టారు, షట్ బ్లాక్ లేకుండా ఎలా కట్టారు, G+2 తీసుకుని పర్మిషన్ తీసుకుని G+4 ఎలా కట్టాడు, ఇది మీ జీవీఎంసీకి అందరికి ఏం కనిపించట్లేదు అని చెప్పేసి 2023లో పెడితే మళ్ళీ ఆ మధ్యరాత్రిలో మేము కన్స్ట్రక్షన్ చేస్తుంటే మేము వెళ్ళి గొడవలు పడ్డామండి. గొడవలు పడితే మా మీద కాంక్రీట్లో వేసి 20 మంది రౌడీలు తీసుకొచ్చి మమ్మల్ని దౌర్జన్యం కూడా జరిగింది. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ రౌడీ షేప్లో డబ్బులు ఇచ్చి కొనిపించి మేము ఎవరైతే గొడవ పడటం వాళ్ళ మీద కొట్టించడానికి బందోబస్తు చేసి పెట్టారు. ఆయన నమ్మిసి వచ్చిన ఆయన దానివల్ల ముందు మేము చాలా పేదవాళ్ళం కాబట్టి మేము ఉదయం పనికి సాయంత్రం వరకు వచ్చేటోళ్ళం కాదు వీధిలోను. ఆ ఉద్దేశంలో గొడవలు జరుగుతున్నప్పుడు స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చామండి. స్టేషన్ కంప్లైంట్ ఇస్తే మన సిఐ గారు ఎయిర్పోర్ట్ స్టేషన్ సిఐ గారు అన్నారు, మీరు ఎప్పుడు గొడవలు పడవద్దు, కన్స్ట్రక్షన్ జరుగుతున్నది అనుకుంటే మీరు డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వండి, జీవెన్సీ కంప్లైంట్ ఇవ్వండి. జీవెన్సీ తీసుకోకపోతే దాని పై అధికారులకు ఇవ్వండి, ఆ పై అధికారులు తీసుకొని మీడియాకు ఇవ్వండి. అప్పుడే చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని తీసుకొచ్చి MRO మేడం గారు దగ్గర పెట్టారు. MRO మేడం గారు ఆయన స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, నీకు ఇటుపక్క వే లేదు, గేట్ లేదు, ఏమి లేదు, అటుపక్క వే ఉండేటప్పుడు నువ్వు ఇటుపక్క ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి MRO మేడం గారు, మన ఎన్సీఎల్ MRO మేడం గారు 2023లో మాకు చెప్పారు. వాళ్ళు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎప్పుడైతే మేము ఆ స్థలం దగ్గరికి వెళ్ళలేదు. మాకు ఏదైనా పండుగలు ఏమైనా ఉంటే మీకు ఏమైనా కావాలంటే మేము ఎప్పుడు ఇస్తాం. మేడం గారు MRO మేడం గారు ఏమంటే మీరు ఏమైనా పండుగ చేసుకుని ఫంక్షన్ తీసుకోండి, మా దగ్గర తీసుకొని మీకు ఏమైనా అడ్డంటే మేము చేస్తామని చెప్తాం. కానీ ఆవిడ మాట మీద బేస్ అయిపోయి ఉండిపోయి అప్పటి నుంచి వినాయక చవితి దసరాలు అన్నీ చేసుకుంటాం.